వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ తమన్ల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇక తాజాగా తమన్ కు బాలకృష్ణ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షే కార్ ను బహుమతిగా ఇచ్చారు బాలయ్య. అలాగే కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని యువ సంగీత దర్శకుడిని ఆశీర్వదించారు. తమన్ కు బాలకృష్ణ కారు బహుమతిగా ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో తమన్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అని అన్నారు. చాలా సుదినం అంటే ఇక్కడ మన ఆసుపత్రి కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రిలోనే మనం ఈ యొక్క క్యాన్సర్ యొక్క దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకు ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అలాగే ఇవాళ ఈ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్లో. అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది. దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి. ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు. నాన్న హిట్లు, జయాలు, దైవదీనాలు వాటికి ఇప్పుడు మేము రెడీ. దేనికైనా భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు, చరిత్రలోనే మన తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిపోయే సినిమాలు వరుసగా 4. సరే మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్దీ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి శ్రీనివాస్ గారు అయితేనేమి, అలాగే మా మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, అనిల్ రావుపూడి గారు అయితేనేమి, ఇప్పుడు బాబీ అయితేనేమి, అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం,